హే గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను ఇప్పుడు కేరళలోని వైనాడ్ జిల్లాలోని కల్పెట్టకు దగ్గరలో ఉన్నటువంటి చెమ్రా శిఖరాన్ని ఎక్కడానికి వెళ్తున్నాను. ప్రాసెస్ అంతా కూడా నేను మళ్ళీ మీకు డిస్క్రిప్షన్లో మళ్ళీ చెప్తాను. సో ఇదండి ఇవాళ నేను హైక్ చేయాలనుకుంటున్నటువంటి చెమ్రా పీక్. ఈ చెమ్రా పీక్ అనేది కల్పెట్ట టౌన్ నుండి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కల్పెట్ట టౌన్ నుండి కారులో కనుక మనం వెళ్తే 25 కిలోమీటర్ల వరకు మనం కారులో వెళ్ళొచ్చు. లోకల్ బస్సెస్ కూడా ఉన్నాయి. సో అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఒకసారి ఫారెస్ట్ పర్మిషన్, ట్రెక్కింగ్ పర్మిషన్ 2 తీసుకోవాలి. నేనైతే ఇంతవరకు అంటే ప్రయర్ పర్మిషన్ ఏం తీసుకోలేదు. ముందైతే బయలుదేరిపోయాను. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అట్లా బయలుదేరి 25 కిలోమీటర్స్ కాబట్టి అరౌండ్ 6:30కి నేను అక్కడ చేరుకోవచ్చు. 6:30కి చేరుకున్న తర్వాత అక్కడే ఫారెస్ట్ ఆఫీసులో పర్మిట్స్ కోసం ట్రై చేద్దాం అనుకున్నాను. నేను విన్నది ఏమిటంటే ప్రతిరోజు కేవలం 200 మందికి మాత్రమే ఈ పర్మిషన్ ఉంటుంది. 200 దాటిన వాళ్ళందరూ వెనక్కి పంపించేస్తారు. నిన్న సండే రోజు ఆల్మోస్ట్ మార్నింగ్ 5:30కే ఎంట్రీస్ అన్ని క్లోజ్ చేసేసారు. అంటే పీపుల్ స్టార్టెడ్ పోరింగ్ డౌన్ బై 4:30 ఇన్ ద మార్నింగ్ ఇట్ సీమ్స్. 5:30 కల్లా 200 పీపుల్ అయిపోయారు. మిగతా వచ్చిన వాళ్ళందరినీ వెనక్కి పంపించేశారంట. సో టుడే ఈస్ అ వర్కింగ్ డే, సో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ సచ్ అ హ్యూజ్ క్రౌడ్. సో లెట్ మీ ట్రై మై లక్. దట్స్ వాట్ ఐ థింక్, రైట్? చూస్తున్నారు కదా, అన్ని అందమైనటువంటి చుట్టుపక్కలంతా తేయాకు తోటలు, కాఫీ తోటలు 2 ఉండేటువంటి ప్రాంతం ఇదన్నమాట వైనాడ్ జిల్లా. తేయాకు తోటలు ఉంటాయి. ఇదిగోండి కనపడుతుంది కదా చెట్లలో గుండా, అదే చెమ్రా పీక్. నన్ను రమ్మని టెంప్ట్ చేస్తుంది. ఖచ్చితంగా చెమ్రా పీక్ని ఎక్కుతాను. మనకి అందుబాటులో కనుక కనపడిన ఏ పర్వతాన్ని ఇంతవరకు వదిలిపెట్టలేదు. నా హెల్త్ ఉన్నంతవరకు, నా బాడీ ఏజిలిటీ పర్మిట్ చేసినంత వరకు తప్పకుండా ప్రయత్నం చేస్తాను. లెట్ us see. ఇదిగోండి ఒక మంచి వ్యూ పాయింట్ దొరికింది ఇక్కడ దారిలో. ఇక్కడ ఒక 2 minutes ఆగుతాను. చుట్టూ చూస్తున్నారు కదా, పెద్ద చెట్లండి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ రెయిన్ ఫారెస్ట్లో కూడా ఇది ఒకటి అనమాట. సో చాలా పెద్ద చెట్లు, పూల చెట్లు, మొత్తం దట్టంగా ఉన్నటువంటి అరణ్యం అనమాట ఇది. సో ఈ అరణ్యము ఏనుగులకు కూడా పెట్టింది పేరు. సో చూద్దాం ఏనుగులు ఏమైనా కనపడతాయేమో మనకి. చాలాసార్లు ట్రై చేశాను, బట్ ఎలిఫెంట్స్ ఆర్ వెరీ స్మార్ట్ యానిమల్స్. అవి మనుషులు తిరిగే టైం కల్లా ఈ ప్రాంతాలను ఖాళీ చేసేసి హైలాండ్స్ వైపు లేదా ఇంకా థిక్ ఫారెస్ట్ వైపు వెళ్ళిపోతాయి అని నేను తెలుసుకున్నాను.
ఇక్కడ మరొక విషయం చెప్పాలండి మీకు. అదేంటంటే చంబ్రా శిఖరం పైన హృదయాకారంలో ఉన్నటువంటి ఒక సరస్సు ఉందంట. అంటే అచ్చం మానవ హృదయం లాగా, హ్యూమన్ హార్ట్ లాగా. అలాగేనండి మరొక మాట కూడా చెప్పాలి. ఏంటంటే ఇక్కడ ఆకాశం ఎంతో నిర్మలంగా ఉండటం కారణంగా, అంటే పొల్యూషన్ లెవెల్ తక్కువ ఉండటం కారణంగా అతి నీలవంతంగా కనపడుతుందండి. బ్లూయిష్ స్కై అనమాట. చూడటానికంటే అట్లా చూస్తూ ఉండిపోవాలనుకున్నంత నీలంగా ఉంటుంది. అదిగోండి, మొత్తానికైతే మనం వచ్చేసాము ఈ ఫారెస్ట్ ఆఫీస్ దగ్గరికి. మనకంటే ముందు వచ్చినటువంటి కార్లు ఆల్మోస్ట్ ఒక 10-15 కార్స్ ఆల్రెడీ మనకంటే ముందు వచ్చేసి ఉన్నాయి. నేను వచ్చేటప్పటికి సరిగ్గా టైము 6:48 అయింది. 7 o'clockకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందని విన్నాను. సో లెట్స్ ట్రై. ఈ జిల్లాలోనండి ఎటు వెళ్ళినప్పుడు కూడా, అంటే ఏ చెట్లు, ఏ రోడ్డు పక్కన, ఏ కంపల్లో, ఏ తుప్పల్లో చూసినా కూడా అందమైనటువంటి పువ్వులు ఉంటాయండి. మనం చాలా పువ్వులను ఇళ్లల్లో అలంకరణ కోసం చాలా జాగ్రత్తగా పెంచుకునే పువ్వులన్నీ కూడా ఇక్కడ కంపల్లో పెరిగినటువంటి పిచ్చి మొక్కలు అనమాట. ఈ బ్లూబెల్స్ చూడండి. అలాగే లాస్ట్లో కూడా మీకు ఒక చిన్న వీడియో దీనికి యాడ్ చేస్తాను. కల్పెట్ట నుండి చిన్న డైవర్షన్ తీసుకొని ఈ పీక్ వైపు వస్తే అబౌట్ 7 kilometers డ్రైవ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫారెస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఫారెస్ట్ ఆఫీస్లో పర్మిషన్స్ అవన్నీ తీసుకోవాలి. సో పర్మిషన్స్ తీసుకున్న తర్వాత ఇట్స్ అబౌట్ లైక్ ఒక 10 మందికి ఒక గ్రూప్కి కలిపి 750 రూపాయలు ఛార్జ్ చేస్తారు, ప్లస్ జిఎస్టీ, అంటే అరౌండ్ 850 రూపీస్ వరకు అవుతుంది అది. 10 మంది తర్వాత ఎంతమంది ఎక్కువ ఉంటే ప్రతి మనిషికి ఇంకొక 75 రూపీస్, 75 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా కట్టాలి. సో ఇది ఫీజు వివరాలు. సో అక్కడ నుంచి వాళ్ళు ఆ తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్ అలాంటి వాటిని వాళ్ళు రికవర్ చేసుకుంటారు. ఒక ఎన్ని బాటిల్స్ తీసుకెళ్లాలో వాటర్, అన్ని బాటిల్స్కి ఈచ్ బాటిల్కి 50 రూపీస్ ట్యాక్స్ పే చేసి ఒక స్టిక్కర్ తీసుకోవాలి. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ బాటిల్, ఆ స్టిక్కర్ అక్కడ మనం సబ్మిట్ చేస్తే 50 రూపీస్ రిఫండ్ చేస్తారు మనకి. సో అలా లోపలికి ఒక 2 kilometers ఆ చెక్ పోస్ట్ నుంచి కారులోనే రావచ్చు వెహికల్తో. తర్వాత వెహికల్ అక్కడ ఆపేసేసి ఇక్కడ నడక మొదలు పెట్టాలి. సో నేను ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాను అనమాట. సో నడక మొదలు పెట్టాను. ఇది అరౌండ్ 6,000 feet అబోవ్ సీ లెవెల్ ఉంది. వైనాడ్ జిల్లాలోని హైయెస్ట్ పీక్ అనమాట ఇది. సో ట్రెక్ డిఫికల్టీ లెవెల్ గురించి నేను ఎంక్వైరీ చేస్తే ఇది డిఫికల్ట్ నుంచి వెరీ డిఫికల్ట్. అంటే డిఫికల్టీ లెవెల్స్ ఎలా ఉంటాయంటే యావరేజ్ ఉంటుంది, ఓకే, తర్వాత డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది, వెరీ డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ బిట్వీన్ వెరీ డిఫికల్ట్ టు వెరీ డిఫికల్ట్. సో ఆ రేంజ్లో ఉంది. వెరీ డిఫికల్ట్ అని వీళ్ళు చెప్పారు, బట్ నాకున్న అనుభవంతో ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. బట్ దెన్ ఆఫ్ కోర్స్ సో బాడీ సీజన్లో ఉందా, బాడీ ఎజిలిటీ ఉందా లేదనేది మ్యాటర్ కదా, రైట్? మనం ఎప్పుడో ఏదో చేసాం కదా అని ఇప్పుడు బాడీ ఫిట్గా ఉండాల్సిన అవసరం ఉండాల్సిన అంత కంపల్సరీ ఉండదు కదా బాడీ మీద. మనం రెగ్యులర్గా ప్రాక్టీస్లో ఉంచితే బాడీని డిఫికల్టీస్తో అది ఉంటుంది. గ్రీన్ పెప్పర్స్, ఇక్కడ చూడండి ఎలిఫెంట్ డ్రాపింగ్స్. అంటే ఈ ఏరియాలో ఎలిఫెంట్స్ తిరుగుతున్నాయి. వైల్డ్ ఎలిఫెంట్స్ మూవ్మెంట్ ఉందని అర్థం. వైనాడ్ జిల్లా కదా, వైల్డ్ ఎలిఫెంట్స్ మూవ్మెంట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎలిఫెంట్ డ్రాపింగ్, ఐ నో ఇట్, రైట్? సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, రైట్? ఓకే. ఈ ట్రెక్ ఎలా ఉంటుందంటే మొదటి 1.5 kilometers వరకు నార్మల్గానే ఉంటుంది. ఇంకా ఏదో మనం కిందకి వెళ్ళిపోతున్నట్టే అనిపిస్తుంది. బట్ ఆ 1.5 kilometers తర్వాత అక్కడ ఒక వాచ్ టవర్ ఉంటుంది. ఆ వాచ్ టవర్లో నుంచి వ్యూ పాయింట్ నుంచి చూసుకున్న తర్వాత ముందుకు వెళ్ళిన కొద్దీ స్టీప్నెస్ పెరుగుతుంది అనమాట. స్లోపు కొంచెం స్ట్రైట్గా ఉండటం వల్ల ఇక అక్కడి నుండి డిఫికల్టీ మొదలవుతుందని విన్నాను నేను. ఇంటర్నెట్లో ఎంత వీలుంటే అంత చదివాను రావడానికి ముందు. వావ్, ఈ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. అబౌట్
30 మీటర్స్ ఉంటుంది హైట్ ఈ చెట్టు. దారి అంతా ఇట్లా కోబుల్ స్టోన్స్ రాళ్ళు, అక్కడక్కడ మిగతాదంతా మట్టి. ఇది అక్టోబర్ మాసమే కాబట్టి ఇంకా వర్షాలు వెనుకాడలేదు కూడా స్లిప్పరీగా ఉంది. బెస్ట్ టైం ఏం చెప్తారంటే వాళ్ళు సెప్టెంబర్ నుంచి మార్చి వరకు అంటారు, మాన్సూన్స్ కొంచెం వెనకాడతాయి కాబట్టి. బట్ ఈ సంవత్సరం ఇంకా మాన్సూన్ యాక్టివిటీ సెప్టెంబర్ సెకండ్ వీక్లో కూడా కనిపిస్తుంది. రాత్రి కూడా ఇక్కడ ఒక చిన్న జల్లు అయితే పడినట్టుంది. ఈ చంబరా పీక్ వైనాడ్ జిల్లాలోని హైయెస్ట్ పీక్. చూడండి, మొత్తం రబ్బర్ ఫారెస్టేషన్ అనుకుంటుంది ఇది, ఆర్ న్యాచురల్ ఫారెస్ట్ స్టేషన్ ఇది. సో మొత్తం క్యానఫీ, తల మీద అంతా చెట్ల పందిరి, మొత్తం డార్క్ అయిపోయింది. I can see rubber forestation on both the sides. So rubber trees made a canopy on my head. So I'm walking under the tent canopy made by these green trees, green canopy. If there is a poet in you, I think he can make a wonderful verse sitting here. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో ఎలిఫెంట్స్ వచ్చినాయి దారిలో వచ్చి ఇక్కడికి వచ్చి కాసేపు ఆగి ఇక్కడ తినేసి వెళ్ళిపోయినాయి. యూ కెన్ సీ ఇవి పాడైపోయి ఉన్నాయి చూసారా. ఈ ట్రాక్లోకి వచ్చి ఇక్కడికి వెళ్ళి కలబంద లాంటి వాటిని తింది, అందినంత వరకు, తర్వాత వెళ్ళిపోయింది అనమాట. కెన్ యూ సీ దట్? యా. సో ఇదండి వాచ్ టవరు. ఐ థింక్ ఇదే అనుకుంటాను. సో దీన్ని మీద ఎక్కితే కొంచెం వ్యూ పాయింట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. లెట్ మీ ఆస్క్ దీస్ పీపుల్, ఈజ్ దిస్ ద వాచ్ టవర్? ఓకే. There's a viewpoint, I think, right? Yeah, there is not much view there. Okay. Don't waste time. Okay. Just watch me if you want. Yeah. I'll go ahead. So ఈ వాచ్ టవర్లో చూడటానికి ఆగాను. నా వెనక ఒక బ్యాక్ ప్యాక్ ఉంది. నాకు దీంట్లో ఒక రెయిన్ జాకెట్ ఉంది, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. తర్వాత నా ఫ్లూట్ ఉంది వెనక. ట్రై చేస్తాను అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్లే చేయడానికి మీకోసం. రైట్. అదర్ దాన్ దట్ ఐ డెంట్ క్యారీ ఎనీథింగ్ big. I don't want to keep myself heavily loaded. So you watched our I don't want to go up because people said that there's no view available because of trees. Perhaps during dry season I think you'll get good view, but at the moment there is no view. సో ఇప్పుడే ఈ ఫారెస్ట్ ఆఫీసర్తో మాట్లాడానండి. ఆయన ఏం చెప్పారంటే లేక్ వరకు ఇప్పుడు పర్మిషన్ ఉందంట. లేక్ నుండి పీక్ అనదర్ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడ పర్మిషన్ లేదన్నారు. రీజన్ ఏంటంటే అక్కడ రేర్ స్పీషీస్ బాణాసుర లాఫింగ్ థ్రాష్ స్పీషీస్ పేరు. ఆ బర్డ్ ఎండేంజర్డ్ బర్డ్ అంటది, రేర్ బర్డ్. సో దాని లైఫ్కి నాట్ ఎండేంజర్డ్, ఇట్స్ నాట్ ఎండేంజర్డ్. ఓకే. నౌ దెన్ వై ఈజ్ ఇట్ రెస్ట్రిక్టెడ్ టు గో టు దట్ ప్లేస్? Protecting from that bird. That's protected. Yeah. Okay. So bird protection కోసమని అక్కడికి అలౌ చేయట్లేదు. సో ఇదండి ఆ బర్డ్. ఓకే, యూ కెన్ చెక్ ఇన్ ద గూగుల్. రైట్. సో లెట్స్ బిగిన్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ టు ద హార్ట్ షేప్డ్ లేక్. ఆ హార్ట్ షేప్ లేక్కి వెళ్దాం. డిఫికల్టీ లెవెల్ 2 స్టార్ట్ అయిందండి. సో మెల్లగా రోడ్డు స్టీప్ అవుతుంది. రోడ్డు ఏమీ బాగాలేదు, ఊరికే ట్రైల్ ఒక ట్రాక్, బీటెన్ ట్రాక్ లాగా ఉంది.
ఈ బాణాసుర అనే మాట నేను ఈ చుట్టుపక్కల అంతా వింటూ ఉన్నాను. నేను ఇక్కడ ఒక బాణాసుర డ్యామ్ కూడా ఉంది. సో కిందకి హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత అసలు ఈ బాణాసుర ఏంటి అనే దాని గురించి రీసెర్చ్ చేద్దాం. బాణాసుర లాఫింగ్ థ్రాష్ అంటది ఈ బర్డ్ పేరు. అలాగే డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ పేరు బాణాసుర డ్యామ్. బాణాసుర అది కూడా ఎర్త్ కంప్రెస్డ్ సిస్టమ్తో కట్టిన డ్యామ్ అంటే అది రేర్ కైండ్ అంటది. సో అది కూడా విజిట్ చేస్తాను వీలుంటే ఇవాళ రేపట్లో. యా వినపడుతుందండి పక్షుల శబ్దం. మొత్తం బురద. ఇప్పుడే పడబోయాను ఒకసారి నేను. అంటే నేను ఈ ట్రెక్ని యాక్చువల్గా నేను ప్లాన్ చేసుకోలేదు. అందుకని నేను రెగ్యులర్ స్నీకర్స్ వేసుకొని వచ్చాను. బట్ మీరు కనుక రావాలనుకుంటే కనుక ప్రాపర్ ట్రెక్కింగ్ షూస్ అవసరం, గ్రిప్ ఉండాలి. రెగ్యులర్ సిటీ స్నీకర్స్తో కష్టం, పడతారు. అయితే ఏం జరుగుతుంది, బట్టలు మురికొస్తాయి. అందుకంటే పెద్ద ఏమి డ్యామేజ్ ఇచ్చే మనిషి చచ్చిపోయే అంత విషయం లేదు ఇక్కడ. బట్ అనవసరంగా బట్టలు మురికవుతాయి. అండ్ హోల్ ట్రిప్ మీరు అనవసరంగా ఎంబారెసింగ్ ఫీల్ అవుతారు కదా. సో అదొకటి ప్రాబ్లం. అదర్వైజ్ బట్ దయచేసి ఇఫ్ లేడీస్ ఆర్ ట్రయింగ్, డోంట్ ట్రై ఇట్ విత్ యువర్ ఫ్యాన్సీ ఫుట్వేర్. యూ షుడ్ కమ్ ఇన్ షూస్ అట్లీస్ట్. మేము షూస్ అయితే రావాల్సిందే. సో ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ హియర్ కమింగ్ విత్ మీ. Yeah, she's, yeah, go, come on, go, let's go man. Oh sorry, let's go woman, go. ఇదిగోండి ఆ కుక్క ఉంది కదా, దానికి మనం ప్రొటెక్షన్, మనకు అది ప్రొటెక్షన్ కాదు. మన కోసం ఆగుతుంది, తర్వాత మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తుంది. బాగానే ప్లాన్ చేసుకుంటుంది సేఫ్టీ, వన్ టైప్ కాదు. ఓ దాని మేట్ కనపడిందండి. సో ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు అడవిలో. ఓకే, లెట్స్ నాట్ డిస్టర్బ్ దెమ్ మోర్, లెట్ దెమ్ ఎంజాయ్. అగైన్ వచ్చి మళ్ళీ నా పక్కన నిలబడింది. ఇదిగోండి ఇక్కడ ఎవరు మాస్క్ పడేశారు. ఇదివరకు యూజువల్గా నేను ఇలాంటి టూరిస్ట్ స్పాట్స్కి, ట్రెక్కింగ్ స్పాట్స్కి వెళ్తే యూజువల్గా తెగిపోయిన చెప్పులు కనపడాయి, లేడీస్ చెప్పులు అవి. కానీ ఇప్పుడు మాస్కులు, అందులో కూడా కలర్ఫుల్ మాస్క్స్ కనపడుతున్నాయి. ఒక జాగ్రత్త తీసుకుంటే మరో చోట ఒక నష్టం జరిగిపోతుంది. కరోనా కోసం మాస్కులు వేసుకుంటే ఆ మాస్కులు తీసి అక్కడ పడితే అక్కడ పడేసి మాస్క్ లిటరింగ్ అయిపోయింది. బహుశా కరోనా టైంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని అత్యధికంగా లిటర్ చేసినటువంటి పదార్థం ఏదైనా ఉందంటే, లేదా విషయం ఏదైనా ఉందంటే అది ఈ మాస్కులు, శానిటైజర్ బాటిళ్ళు. ఎక్కడ చూసినా ఈ రెండే కనపడుతూ ఉంటాయి రోడ్ల మీద. మన ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం భూమి ప్రాణం తీస్తున్నాం. అల్టిమేట్లీ మ్యాన్స్ లైఫ్ ఈజ్ ప్రయారిటీ కదా మనకి. వీ షుడ్ సర్వైవ్. సో మిగతాది ఏమైనా పర్లేదు. ఇదే అన్ని చోట్ల నడుస్తుంది. కుటుంబాల్లో, స్నేహాల్లో, ఆఫీసుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, అన్ని చోట్ల అంతే. నేను బాగా ఉండాలి, మిగతా వాళ్ళు ఏమైనా పర్లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే వైల్డ్ మష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ వైల్డ్ మష్రూమ్స్
అడవి పుట్టకొక్కులు. తెలియదు మరి అవి తినొచ్చో తినకూడదు. పుట్టకొక్కులు తెలియకుండా తినేస్తే పాయిజనస్ కూడా ఉంటాయి కదా. సో లెట్స్ నాట్ టేక్ ఎనీ రిస్క్. సో ఇలా డిఫికల్టీ లెవెల్ పెరుగుతుందండి. ఇక్కడ నేను నడుస్తున్న చోట స్టీప్ అరౌండ్ 65 degrees ఉంది. చూస్తున్నారు కదా అక్కడ రోడ్ ఎలా పైకి వెళ్తుందో. నిన్న రాత్రి కల్పెట్టలు బాగా గట్టిగా తిన్నానండి. పరాటా, బీఫ్ రోస్ట్, దెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్, దెన్ అల్ఫామ్. చూసారండి ఎలిఫెంట్ డ్రాప్స్. ఎలిఫెంట్స్ ఆర్ మూవింగ్ హియర్. ఎలిఫెంట్ డ్రాపింగ్స్. యా. సో నిన్న బాగా తిన్నాను. అరౌండ్ 1000 calories వెనకేసుకున్నట్టున్నాను. సో ఈ ట్రెక్ ఐ థింక్ ఇట్ షుడ్ బర్న్ అబౌట్ 1500 to 2000 calories అనుకుంటున్నా ఎస్టిమేషన్లో. ఓకే. సో నేనే గెయిన్లో ఉన్నాను కాబట్టి నిన్న రాత్రి తిన్నందుకు పశ్చాత్తాపడటం లేదు. ఓకే. మోడర్న్ మ్యాన్ ప్రధానంగా పశ్చాత్తాపడేది చేసిన పాపాల గురించి పశ్చాత్తాపడేది ఎక్కడే అంటే తిన్న క్యాలరీస్ విషయంలోనే. తింటూ ఉండగానే పాపం చాలామంది చాలా ఫీల్ అవుతూ ఉంటారు, పాపం చేస్తున్నట్టు తింటారు పాపం. అందుకని చీట్ మీల్ అనే పదం వాడుకలోకి వచ్చింది. అంటే తినకూడదని డిసైడ్ చేసుకుంటారు, కానీ తినేస్తూ ఉంటారు అన్నమాట. తినేసి దానికి పెట్టుకున్న ముద్దు పేరు చీట్ మీల్. ఓకే. మనం విశ్రాంతి కోసం కొంచెం 5 నిమిషాలు రెస్ట్ చేద్దామని కనుక ఏ చెట్టు కన్నా ఆనుకుంటే ఎక్కడో ప్రమాదం ఉందండి. టోటల్ కేరళ హిల్స్లో జలగలు ఉన్నాయి. నేను ఒక ప్లేస్కి వెళ్ళాను. ఇంటికి వచ్చి చూసుకునేటప్పటికి లోపల 2 జలగలు మంచిగా మన యొక్క చెరొక 50 ml వేసేసుకొని మత్తుగా పడుకున్నాయి మన రక్తాన్ని. ఓకే. సో వాటిని తీసేసుకుంటే ఇప్పుడు అక్కడ అంటే పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు, కాస్త దురద పెడుతూ ఉంటుంది. ఓ నెలన్నర చిన్న మచ్చ కూడా పడుతుంది. నొప్పి మాత్రం ఏం పుట్టదు. నొప్పి తెలియకుండా పాపం చాలా జాగ్రత్తగా మన గవర్నమెంట్ లాగా మెల్లగా లాగేస్తాయి అన్నమాట మన రక్తాన్ని. ఇదిగోండి ఒక జలగ మనకు ఆల్రెడీ ఎక్కేసింది. ఇక్కడ కనపడుతుంది కదా. వా, పని మొదలు పెట్టేశారు గురువుగారు. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి. ఓకే. ఎలా ఉందో చూడండి. ఆల్రెడీ మొదలు పెట్టిందండి విషయం. ఇదిగోండి. ఓకే. చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా హైడ్రా చలనం, అమీబా చలనం అని. దాంట్లో హైడ్రా చలనం లాగా ఉందన్నమాట దీనిది, హైడ్రా టైప్లో. ఓకే. వా, సరే చంపేద్దండి, ఆయన బతికేద్దాం మనకెందుకు. ఓకే. అలా వదిలేసాం అనమాట. మనతో పాటు కుక్కగారు. సో ఇదండి, ఒక నిమిషం రెస్ట్కి ఉన్నాను. ఓకే, మొదలెద్దాం. చెమట తలలో నుండి విపరీతం కారిపోతుందండి. రుధిరం పగబట్టిందేమో అన్నట్టు. రుధిరం పగబట్టిందేమో బాణుడి ప్రతాపంలాగా చెమట తలలో నుండి ముఖం మీదకి విపరీతంగా కారిపోతుంది. ఓకే, దట్స్ ఎ గుడ్ సైన్. దట్స్ ఎ గుడ్ సైన్ టు బిలీవ్ దట్ ఐఎమ్ స్టిల్ హెల్దీ, ఐఎమ్ స్టిల్ ఫిట్, రైట్? ఇదిగోండి, ఇప్పుడే నేను ఒక చిత్రం చూశాను. ఇది చాలా అందంగా ఉంది. చూసారా?
ఇదొక నత్త, బహుశా కొండ నత్త, చెట్లలో తిరిగే ట్రీ స్నేల్స్ అయి ఉండొచ్చు. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దానికి ముందు 2 టెంటకిల్స్, 2 యాంటెనాలు ఉన్నాయి కదా, కళ్ళు ఉండవు అనుకుంటా వీటికి. ఆ యాంటెనాల సిగ్నల్తో 3G వాడుతుంది, 4G వాడుతుంది, అది ఏకంగా 5G ఉంది వీటికి. మరి విత్ ద హెల్ప్ ఆఫ్ those two tentacles, two antennas, it's moving very slowly. నత్త నడక అంటాం కదా, ఆ నత్త నడక లాగానే ఉందండి నత్త నడక. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, లెట్స్ నాట్ హార్మ్ ఇట్. అండ్ మాకంటే ముందు ఆ కుక్క అలాగే వెళ్తూనే ఉంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ సమ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అస్. సో ఇట్స్ నాట్ ట్రయింగ్ టు గో అలోన్. మరో విషయం అండి, ఈ జలగల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఖైని, జర్దా లాంటి పొగాకు ఉంటుంది కదా, అది తీసుకొని కాస్త ఒంటికి మొత్తం కాళ్ళకి చేతులకు రుద్దుకొని వెళ్ళాలండి, మెడకి, ఎటు నుండి అయినా కానీ పడవచ్చు. అయితే నేను ఆ పని చేయలేదు. ఏంటంటే పొగాకు ఒంటికి రుద్దుకోవటం అంటే రాసుకుంటే గీసుకుంటే లంగ్స్కి కదా మనం రాసుకోవాల్సింది, రైట్? సో ఆ పని నేను చేయకుండా వచ్చేసాను. సో జలగలు నాకు ఇంకా ఎక్కువ ఉండొచ్చు లోపల, బట్ థియరీగా డెస్టినేషన్ చేరుకున్న తర్వాత చూద్దాం దాని గురించి. ఓకే, ఇదిగోండి మరొక గురువు గారు ట్రై చేస్తున్నారు, మెల్లగా వెళ్ళటానికి ట్రై చేస్తున్నారు. సార్ జలక్ గారు, గవర్నమెంట్ నుంచే తప్పించుకున్నాం, మీరంతా అండి మాకు తీసేసానండి. ఇదిగోండి ఇంకో గురువు గారు ఇక్కడ. ఓకే, సో వాళ్ళ పని వాళ్ళు చేస్తారండి. ఆయన పైన ఆయన చూస్తున్నారు, మ్యాన్ ఆఫ్ ద హిల్ కదా. అంటే ఒక స్టేజ్కి వచ్చేస్తున్నట్టున్నానండి ఆల్మోస్ట్. అంటే ఆ పీక్ పైనే లేక్ ఉంటుంది అనుకుంటాను, హార్ట్ షేప్ లేక్. సో ఇంకొక ½ అన్ అవర్ పట్టవచ్చు అక్కడికి వెళ్ళటానికి. నేను స్టీప్ లెవెల్ చాలా పెరిగింది, రోడ్డు కూడా, అంటే ఈ ట్రాక్ కూడా ఏమి లేదు, ఒకటి ర్యావెన్ అనమాట, నీళ్లు పారినటువంటి ర్యావెన్, చిన్న లొద్దె, లద్దె కాదండి లొద్ది అంటే కొండల నడుమ ఇట్లా కట్ అయ్యి నీళ్లు ప్రవహించేటువంటి ప్లేస్ లొద్దె అనాలి. లద్దె అంటేనేమో యానిమల్ పూప్. ఓకే, తెలుగు కరెక్షన్, ఇక్కడ కూడా తెలుగు పాఠాలన్నమాట మనం. తర్వాత ఒక విషయం చెప్పాలనుకున్నాను, నేను ఇదే మొదటిసారి వాకింగ్ బ్లాగ్ చేయడం. అంటే అంటే చాలా వాకింగ్ చేసాను, ట్రెక్కింగ్ చేసా, కానీ ఇట్లా వెళ్తూ మాట్లాడటం అనేది మొదటిసారి. ఏం మాట్లాడాలి ముందు సిగ్గు అనిపించింది. తర్వాత ఒక విషయం నాకు అర్థమైంది, ఏంటంటే ఏది మన మనసులో అనిపిస్తే చెప్పేసుకుంటూ వెళ్ళిపోవటం, పక్కన ఎవరో ఉన్నట్టు అనమాట. ఓకే, మనం ఒక న్యూస్ రీడర్ లాగా. ఓకే, చుట్టూ జనాలంటే వాళ్ళు చెప్పేది ఏదో మనకి వినపడదు, వాళ్ళ గోల, వాళ్ళ బాధ మనకి వినపడదు. మన రుధిరం మందే, మన భానుడి ప్రతాపం మందే, వేసేయటం అనమాట. సో అంతకుమించి పెద్ద విషయమే లేదు. ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా లేక్ ఎంత దూరం? ఓ, స్టిల్ 1.5 kilometer లేక్. ఓకే, హౌ మచ్ డిడ్ ఐ కవర్ నౌ? హౌ మచ్ డిస్టెన్స్ డిడ్ I just covered ½ kilometer. Oh, I have to go 1.5 kilometers ahead to reach lake. Okay. ఇది మనం అంటే డిస్టెన్స్ ఇట్ డజంట్ మ్యాటర్ బిగ్ అండి, అది ఎంత ఎత్తు ఎక్కటం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ అనమాట. డిస్టెన్స్ తక్కువే 1.5 kilometer ఉండొచ్చు, కానీ హైట్, ఆ స్టీప్ ఎలా ఉందనేది అసలు మనకి ఛాలెంజ్. Young people sat down there. Video. Hello guys. Yeah. Where are you from? Calicut. Calicut, okay. Calicut. Very good. Studying? No, working. Working, okay.
సో ఇక్కడ ఒక 2 minutes కోసం ఆగానండి, రెస్ట్ తీసుకుందామని. వేడి బాగుంది, ఎండ అంటే ఎండ వచ్చింది బాగా, వేడి లేదు కానీ ఎండ ఉంది. కళ్ళు చెదిరిపోయే ఎండ. వింటున్నారండి, అక్కడెక్కడో లోపల గడ్డిలో ఏదో ఒక వాటర్ జురి కనపడుతుందా మీకు? లోపల ఉంది ఎక్కడో వాటర్ స్ట్రీక్, అక్కడి నుంచి వస్తుంది. ఒక గార్డు ఉన్నాడండి అక్కడ, ఫారెస్ట్ గార్డు. సో పర్ఫెక్ట్గా మానిటర్ చేస్తున్నారు మూమెంట్స్ని, ఎవరు ఇటువైపు వెళ్లకుండా, దారి తప్పిపోకుండా, కావాలని దారి తప్పి సాంఘిక కార్యకలాపాలు చేయకుండా, ఐ మీన్ స్మోకింగ్, డ్రింకింగ్, రైట్. ఆకలి వేసినప్పుడు తిందామని తెచ్చుకున్నానండి న్యాచురల్గా. వేరే చిప్స్ అవి తెచ్చుకుంటే వాటితో పాటు ప్యాకెట్స్ అవి పడేయాలి కదా. సో అవి పడేసి మళ్ళీ మొత్తం లిటర్ చేయకుండా పచ్చి మొక్కజొన్న అండి తోటలో కనపడితే దాన్ని వాళ్ళని అడిగి తీసుకొచ్చుకున్నానండి, ఫ్రీగా ఇచ్చేసారు. సో ఇప్పుడు మనం దీన్ని తిని చూస్తున్నారు కదండి ఆ 2 కుక్కల జంట, ఆ కుక్కల జంట. ఇది నన్ను మాత్రం వదలకుండా వస్తున్నాయండి. కింద నుంచి కేవలం నాతోనే వస్తున్నాయి. జస్ట్ వాటితో కొంచెం ప్రేమగా నేను మాట్లాడాను, హాయ్ హలో అన్నాను, కొంచెం విజిల్ వేశాను, అంతే. ఇంకా అది నాతోనే వస్తుంది పాపం. నా దగ్గర వాటికి పెట్టడానికి ఏమీ లేదు. మొక్కజొన్న కండలు తింటాయో తినవో పాపం. మొత్తానికి అది విశ్వాసంగా నా పక్కనే వస్తున్నాయి. బహుశా ఇట్లా క్యూరిస్టులు రోజు వచ్చిపోతూ ఉంటారు కదా, వాళ్ళు పైకి వెళ్ళి ఆ లేక్ దగ్గర ఏదైనా తినడానికి తీసుకెళ్తే వాటిల్లో ఏమైనా ఇస్తారనుకొని వీటికి అలవాటు అయినట్టుంది, కండిషన్ కదా వాటికి. సో బహుశా అందుకే వెంటబడుతుంది. నేను కొంచెం ప్రేమగా మాట్లాడితే ఏదైనా ఇస్తానని నాతో వస్తున్నాయి. కానీ నాకంటే ముందు వెళుతుని అక్కడెక్కడో చోట కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటుని, మళ్ళీ నేను వాటిని దాటగానే మళ్ళీ నా వెనక నుంచి ముందుకెళ్ళి మళ్ళీ ఆగుతున్నాయి నా కోసం. లవ్లీ గుడ్ ఫ్రెండ్స్. వాటికి ఏం పేరు పెడదామో చెప్పండి మీరు కామెంట్స్లో, ఆ పేరు పెట్టేద్దాం ఆ రెండింటికి. ఇప్పుడు టోటల్ క్లౌడ్ కవర్ చేసేసిందండి, ఇంకేం కనపట్లేదు క్రింద వ్యాలీ. అంత ఇందాటి వరకు బ్యూటిఫుల్గా కనపడింది కదా, యూ కాంట్ సీ ఇట్. ఇదిగోండి మన సునక జంట ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి. కొంతసేపు తర్వాత మళ్ళీ నేను దాటుకుని వెళ్ళిపోతాయి. ఇదిగోండి ఇవి తాగడానికి అంటే పోర్టబుల్ అండ్ డ్రింకింగ్ వాటరే అని ఇక్కడ ఏదో బోర్డు పెట్టారు, గుడ్ ఫ్రెష్ వాటర్. సో నేనైతే తాగటం లేదు. వేరియస్ రీజన్స్ ఏంటంటే లీచెస్ అవి చూసాను కాబట్టి పారాసైట్స్ నా కడుపులోకి వెళ్తాయి అనేటువంటి ఒకటి. 2 ఇలా ట్రిప్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయటం అంత తెలివైన విషయం కాదు. సో నేను తాగటం లేదు. మీరు తాగాలనిపిస్తే తాగొచ్చు, బికాస్ వాళ్ళు బోర్డు పెట్టి మరీ చెబుతున్నారు కదా. అంటే ఈ పైన ఇంకెక్కడ ఇది హ్యూమన్ ట్రైల్స్లోకి వెళ్ళలేదన్నమాట. ఇక్కడ నుంచి కిందకి మాత్రం హ్యూమన్ కంటామినేషన్లోకి వెళ్ళింది, కానీ ఈ పైన ఎక్కడ హ్యూమన్ కంటామినేషన్ లేదని అర్థం. సో ఇక్కడ నుంచి తాగొచ్చు.
Is that good place? Is that a good place? Worth seeing? Uh-huh. Can you see that heart shape clearly? Not that clear shape, heart shape. Clear. It's clear. Clear. Okay. సో మనం హైలాండ్స్కి వచ్చేసామండి. అంటే ఈ భూమి మీద నుండి ఈ హైట్కి వచ్చిన తర్వాత ఇక పెద్ద చెట్లు అవి ఇవే ఉండవు అనమాట. ఒట్టి గడ్డి, చిన్న చిన్న మొక్కలు మాత్రమే ఉంటాయి. ఇక హిమాలయాలు అయితే కనుక అంత మాత్రం కూడాను ఈ గడ్డి కూడా ఉండదు, ఇంకా రాళ్ళు వరకు అయిపోతుంది అనమాట. అంటే ఎంత ఎత్తుకు వెళ్తుంటే అంత తక్కువ వెజిటేషన్ ఉంటుందన్నమాట. సో ఆ లెక్కన చూడండి, ఇక్కడ అంతా మొత్తం గడ్డి మైదానాల్లాగా. అందుకే ఈ పశ్చిమ కనుమలు అందంగా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి కాబట్టి ఈ పశ్చిమ కనుమలు ఆ గడ్డితో నిండి ఉంటాయి, అందుకని అందంగా ఉంటాయి. దూరం నుండి చూసినప్పటికీ దగ్గరకు వచ్చి చూస్తే ఇంకా బాగుంటాయి అన్నమాట. మజిలీ చేరుకోవడానికి వెళ్తున్నాను. బట్ ఇది స్టీప్ చాలా ఎక్కువగా ఉంది, వాలు కష్టమే అనుకోవాలి, బట్ ట్రై చేస్తాను. సో పాసర్స్ బై చెప్పారు, ఇంకా జస్ట్ నేను ఆ పీక్ ఎంటర్ అవబోతున్నానంట. That must be the peak, right? You're not allowed there. Okay. It looks beautiful. వాళ్ళు మాత్రం విపరీతంగా ఉన్నారండి. సార్ దట్స్ ద లేక్.
సో అదనమాట అండి హార్ట్ షేప్ లేక్. అంటే హార్ట్ షేప్ వేరే వైపు వెళ్తే ఇంకా బాగా కనపడుతుంది అనుకుంటాను. సో అదండి పర్ఫెక్ట్గా హార్ట్ షేప్లో ఉన్నటువంటి లేక్, హృదయాకార సరస్సు. యూ కెన్ సీ ఇట్ ఇన్ పర్ఫెక్ట్ హార్ట్ షేప్. ఆ పైన పైవైపు చూడండి, ఆ మధ్యలో ఉండే సొట్ట, తర్వాత ఈ కింద లెఫ్ట్ సైడ్న ఉన్నటువంటి ఆ కొన, అది కూడా ఒక వైపుకి తిరిగి ఎడం వైపుకి వంగి ఉండటం ఆ కొన కూడాను. యూ కెన్ సీ ఇట్ పర్ఫెక్ట్లీ షేప్డ్ లైక్ హ్యూమన్ హార్ట్. యా. Point from where you can get the whole Wayanad district. You can see the whole Wayanad district here. This is the top viewpoint of the district. There is our Machu Picchu. ఇదిగోండి ఫైనల్గా మాచు పీచు పీక్ కనపడుతుంది. వైనాడ్ మాచు పీచు. There is one more peak you see. Okay. That is also visible now. Earlier it was not visible because of weather conditions. Looks like Machu Picchu.